New Fashion Era for lease or sale. For more details, contact 9966116399. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలతలు అలాగే కొంచెం ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా అనవసరమైన సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు, ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. దూర ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే ప్రయాణాల్లో ప్రమాదాలు ఎక్కువ కనపడుతున్నాయి. అలాగే ఏదైనా వీసాల కోసం ప్రయత్నం చేసినా, విదేశాలు వెళ్ళాలనుకున్న ఆటంకాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే తీర్థయాత్రలు కానీ, విహారయాత్రలు కానీ ఇలాంటివి చేసేటటువంటి వాళ్ళు కూడా చివరిలో క్యాన్సిల్ అవ్వడం లాంటివి కనపడుతూ ఉన్నాయి. ఇష్టమైన వారితో వివాహం విషయంలో కానీ లేదా వివాహ సంబంధ విషయాల్లో కానీ ఆలస్యం కానీ, వివాహాలు చెడిపోవడం కానీ జరిగే పరిస్థితి కనపడుతోంది. సంతానం వల్ల సమస్యలు, సంతానం వల్ల ధన నష్టం కూడా కనపడుతోంది. ప్రేమికుల మధ్య అపార్థాలు, ప్రేమ వ్యామోహాలు లేదా శారీరక కోరికల వల్ల తప్పులు చేయడాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ప్రేమికుల మధ్య కూడా గొడవలు కనపడుతున్నాయి, మనస్పర్ధలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. క్రమశిక్షణ లేకపోవడం వల్ల జీవన విధానంలో, అలాగే మీరు అనుకున్న పనులు పూర్తి చేయలేకపోవడం వల్ల, క్రమశిక్షణ లేనటువంటి ఆలస్యంగా పనులు చేయడం వల్ల, వీటి వల్ల కూడా పనులు చాలా ఆలస్యం అయిపోయే పరిస్థితి కనపడుతోంది. రాజకీయ నాయకులకి కోర్టు సమస్యలు, వివాదాల యొక్క ప్రభావం బాగా పెరిగిపోతుంది అని చెప్పొచ్చు. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కూడా పెద్ద విశేషంగా అనుకూలమైన వాతావరణం కనబడటం లేదు. ముఖ్యంగా మీకు రావాల్సిన అవకాశాలు వేరే వారికి వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు, దూరం జరిగే అవకాశాలు, ఇష్టమైనటువంటి వ్యక్తులు దూరం అవ్వడాలు, సంతానంతో ఇబ్బందులు, కుటుంబ సభ్యులతో వివాదాలు, అలాగే మీ యొక్క పరపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల, శారీరక కోరికలు, వాంఛల వల్ల ఇబ్బందులు, ఇంట్లో గొడవలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. వీటి వల్ల అనుమానపు ఆలోచనలు కూడా పెరిగిపోతాయి. జాగ్రత్త. కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు ఏర్పడడం వల్ల ఇబ్బందులు, సంపాదన కన్నా ఖర్చు అధికమవ్వడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. అప్పులకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేస్తాయని చెప్పొచ్చు. ఉద్యోగస్తులు కూడా మంచి మంచి అవకాశాలు వచ్చినా కూడా ఆ అవకాశాలను చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది. విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఏదో విపరీతంగా డబ్బులు వచ్చేస్తాయనుకుంటారు కానీ ఆ డబ్బులన్నీ మీకు రావాల్సిన స్టక్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల కొత్తగా అప్పులు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. తప్పుడు ప్రదేశాల్లో పెట్టినటువంటి పెట్టుబడుల వల్ల కూడా నష్టం కనపడుతోంది. జాగ్రత్త. భరించలేని ఖర్చులు పెరిగిపోవడము, తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని రకాల తప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి రావడము, షేర్లు, ట్రేడింగ్లో ధనంలో విపరీతంగా నష్టపోవడము, నిరుద్యోగులకు ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడం కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. వివాదాలు, కోపతాపాలు, కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు వీటి వల్ల కూడా మానసిక వేదనకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక జాతక పరిశీలన చేయించుకుని గట్టిగా దానికి సంబంధించి పరిహారాలు చేసుకోవాలి. ఇక శారీరక కోరికలు పెరిగిపోవడం వల్ల లేదా కొన్ని రకాల వ్యామోహాల వల్ల అనారోగ్య సమస్యలు, ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి కష్టానితగా ప్రతిఫలం లేకపోవడము, అలాగే పరిశ్రమలు, వ్యాపారస్తులు, కంపెనీలకు సంబంధించినటువంటి యజమానులకి ఐటీ దాడుల ప్రభావము కనపడుతోంది. అనవసరమైన గొడవలు పెట్టుకుని కావలసిన వారిని దూరం చేసుకునే పరిస్థితి కనపడుతోంది. జాగ్రత్త. ఇక వివాహ జీవితంలో కూడా గొడవలు, వ్యాపారాలు చేసేటువంటి మొదట్లో ఇబ్బందులు, ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడ్డము, కుటుంబంలో గొడవలు బాగా పెరిగిపోతాయి. ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన వివాదాలు, మాట పట్టింపులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులు కూడా చదువు పట్ల దృష్టి పెట్టకుండా వేరే వ్యామోహాల పట్ల దృష్టి పెట్టడం కానీ, ప్రాజెక్ట్ వర్కులు కంప్లీట్ అవ్వకపోవడం కానీ, రాసే పరీక్షల్లో టెన్షన్లు పడడం కానీ, జ్ఞాపక శక్తి తగ్గడం కానీ లేదా కాన్సన్ట్రేషన్ తగ్గడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇక ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు బాగా కనపడుతున్నాయి. స్త్రీలకు కూడా భర్తకి మీకు మధ్య రిలేషన్ చెడిపోవడం కానీ, మానసిక వేదనకు గురయ్యే అవకాశాలు, విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు, ఇంట్లో వాళ్ళతో సమస్యలు కనపడుతున్నాయి. అనుమానపు ఆలోచనల వల్ల కొంతమందికి ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు వ్యాపారపరంగా మంచి అవకాశాలను చేజార్చుకోవడం కానీ, ధన నష్టం కానీ, వ్యాపారపరంగా సామాన్య లాభాలే కానీ కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి టార్గెట్లు కానీ, అనుకున్నటువంటి వ్యాపార విధానాలు కానీ అమలుపరచలేకపోవడము, అనేక రకాల సమస్యల వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు, ప్రతిబంధకాలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం జరిగే అవకాశాలు, డబ్బులు రొటేషన్ అవ్వడం జరిగే అవకాశం కనపడుతోంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ